హలో గైస్, వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో డెమన్ స్లేయర్ మాంగా ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని ఎండ్ చేయబోతున్నాం. అండ్ ఇది ఇన్ఫినిటీ క్యాజల్ ఆర్క్లో లాస్ట్ ఎపిసోడ్. ఫైనల్లీ అప్పర్ మూన్ 1, 2, 3లు అయితే చనిపోయారు. అండ్ ఇంక మిగిలింది మూజాన్ మాత్రమే. ఇంక లేట్ చేయకుండా లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందో ఒకసారి చూసి వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్పర్ మూన్ 1 తల నరికేశాక మనం యోరిచి ఇంకా అప్పర్ మూన్ 1 బ్యాక్ స్టోరీ అయితే చూస్తాం. అసలు మిచికట్సు అప్పర్ మూన్ 1గా ఎలా మారాడని మనకు తెలుస్తుంది. అండ్ అప్పర్ మూన్ 1 చనిపోయాక ముచిరో గెన్యాల్ కూడా చనిపోతారు. గ్యోమై సనేమిని ఓదారుస్తూ ఈ యుద్ధం ఇక్కడితో పూర్తవ్వలేదు, ఇంకా మూజాన్ని చంపాలి అని అంటాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. చాప్టర్ 180 రికవరీ. చాప్టర్ స్టార్టింగ్లో తాంజిరో ఇంక గియులు మూజాన్ని వెతుక్కుంటూ పరిగెడుతుంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక కాజ్గే కాకి వచ్చి గెన్యా ఇంకా ముచిరో అప్పర్ మూన్ ఫైట్లో చనిపోయారు అని చెప్తుంది. అది విన్న తాంజిరో చాలా బాధపడతాడు. ఒకరి తర్వాత ఒకరు అలా చనిపోతూనే ఉన్నారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎలాగైనా ఈ యుద్ధంలో గెలవాలి అని గట్టిగా కోరుకుంటాడు. అండ్ ఈ గ్యాప్‌లో అప్పర్ మూన్ 3ని ఓడించాక రింగోకు తమ్ముడు సెంజిరో ఇచ్చిన లెటర్‌ని తాంజిరో చదువుతాడు. అండ్ ఆ లెటర్‌లో ఏముందా అని మనం ఎంతగానో ఎదురు చూసాం. ఇప్పుడు అందులో ఏముందో తెలిసే సమయం వచ్చింది. అందులో డాన్స్ ఆఫ్ ద ఫైర్ గాడ్ గురించి రాసి ఉంటుంది. బేసిక్‌గా తాంజిరో వాడే బ్రీతింగ్ స్టైల్‌లో 13 ఫార్మ్స్ ఉంటాయని ఆ లెటర్‌లో రాశారు. కానీ తాంజిరోకి కేవలం 12 ఫార్మ్సే తెలుసు. అవి కూడా అంత ప్రాపర్‌గా తెలీవు. అయినా ఎలాగైతే ఏమి మూజాన్ని మాత్రం అందరి కోసం నేను ఎలాగైనా ఓడిస్తా అని చాలా పట్టుదలతో ఉంటాడు. ఇంక కట్ చేస్తే టమయో మూజాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోతుంది. మూజాన్ మళ్ళీ రికవర్ అయిపోతాడు అని కిరియా ఇంకా తన చెల్లెళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ కిరియా వాళ్ళ చెల్లి కొంతమంది ట్రూప్స్‌ని మూజాన్ దగ్గరికి పంపిస్తుంది. అప్పుడు వెంటనే కిరియా నీకు బుర్రుందా? ఏ హషీరా వచ్చినంత వరకు మూజాన్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పు అని గట్టిగా అరుస్తాడు. ఈలోపు అక్కడికి చాలా మంది చేరుకుంటారు. ఇంక వాళ్ళు ఆ కకూన్‌ని ఎలా అటాక్ చేయాలో డిస్కస్ చేసుకుంటారు. అందులో ఒకడు హషీరాలు వచ్చేదాకా ఏ అటాక్ చెయ్యొద్దు అని అంటాడు. అంతే. ఆ కకూన్‌ని బ్లాస్ట్ చేసుకొని మూజాన్ బయటకొస్తాడు. ఒక్కొక్కరు బయటికి వచ్చేసాడా అని చూసే లోపు కళ్ళు, బాడీ అన్నీ పీస్ పీస్ అయిపోతాయి. కంటి రెప్ప వేసే లోపు అందరిని నరుక్కుంటూ పోతాడు. అండ్ ఈ సీన్‌ని మనం యానిమేలో చూస్తే ఇంక గూస్ బంప్సే. మూజాన్ అసలు రూపం చూస్తాం. ఒళ్ళంతా నోర్లతో, బ్లడ్‌తో భయంకరంగా ఉంటాడు. కిరియా కాజ్గే కాకి ద్వారా అందరినీ వెనక్కి పొమ్మని అరుస్తాడు. హషీరాలు వచ్చేదాకా ఎవరు మూజాన్ దగ్గరికి వెళ్ళకండి అని అరుస్తూ చెప్పినా మూజాన్‌కి దగ్గరలో ఉన్న ఎవరు మూజాన్ నుంచి తప్పించుకోలేకపోతారు. ఒక్కొక్కరికి ఇంక ఊచకోతే. అందరినీ చంపి రక్తం తాగేస్తాడు. ఆఖరికి అందరినీ హెచ్చరిస్తున్న ఒక కాజ్గే కాకిని కూడా చంపేస్తాడు. పూల పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తా నా కొడక నువ్వే. ఇంక మూజాన్ టమాయో తల పట్టుకొని ఇలా అంటాడు. 1000 ఏళ్ళు బ్రతికిన వాడికి ఏం తిన్నా పెద్ద టేస్ట్ అనిపించదు. అలాంటిది ఇప్పుడు మీరు నాకు ఆకలి పుట్టించారు. ఇప్పుడు ఏది తిన్నా మజా వస్తుంది. మీరే నాకు కంగారులో నేను రికవర్ అవ్వడానికి మంచి ఫుడ్ తెచ్చిపెట్టారు. ఉబియాషికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. చూస్తుంటే వాడి కొడుకు, కూతుర్లు ఇదంతా చేస్తున్నట్టున్నారు. ఎలాగో నా అనుచరులంతా పోయారు. నా ముందు తల వంచి లొంగిపోతే వాళ్ళని చంపకుండా డీమన్స్ చేస్తా అని మూజాన్ అంటాడు. ఇంక కిరియా ఎవరిని మూజాన్ దగ్గరలో ఉండకుండా చూస్తాడు. లేదంటే వాళ్ళని కూడా తినేసి ఇంకా పవర్ఫుల్‌గా అయిపోతాడని. అయితే టమాయో, నీ విషయానికొద్దాం. ఏంటి? నీ పాయిజన్ పని చేయనట్లుంది. నేను మనిషిగా మారలేదే. డీమన్‌గానే ఉన్నా. ఈరోజు నీ అంతు చూస్తాంరా. వందల ఏళ్లుగా ఎంతోమంది ఇదే మాట అన్నారు. పాపం వాళ్ళు అనుకున్నది ఎప్పుడూ జరగలేదు. నా ఫ్యామిలీని తిరిగిచ్చేయి. అవునా? ఇప్పుడు చావు. నీ ఫ్యామిలీ కాడికే పోతావు. అలా టమాయోని చంపేసి మిగతా డేమన్ స్లేయర్‌లను చంపుకుంటూ పోతాడు. టమాయో చనిపోయిందని యుషిరోకి తెలుస్తుంది. ఇంక కిరియాకి కాళ్ళు చేతులు ఆడవు. ఏం ఆర్డర్స్ ఇవ్వాలో తెలీదు. మూజాన్ అందరినీ ఆగకుండా చంపుకుంటూ పోతాడు. ఇంక అందరి డీమన్ స్లేయర్స్‌ని ఈరోజు రాత్రికి ఎలాగైనా చంపేస్తా అని మూజాన్ ఫిక్స్ అవుతాడు. చాప్టర్ 181 గ్రేట్ కెలామిటీ. చాప్టర్ స్టార్టింగ్‌లో కిరియా తను సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వందల మంది డీమన్ స్లేయర్లు చనిపోయారని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తన చెల్లి లాగిపెట్టి ఒకటి కొడుతుంది. 100 ఏళ్ల పోరాటాన్ని ముగించే రోజుది. చేసిన పొరపాట్లకి ఏడుస్తూ కూర్చుంటే మన తరతరాల కష్టం వృధా అయిపోతుంది. వెంటనే నెక్స్ట్ ఆర్డర్ ఇవ్వన్నయ్య. ఇంక ఈ ఫైట్ ఇంకా అవ్వలేదు అని అంటుంది. అప్పుడు కిరియా వెంటనే తేరుకొని మళ్ళీ పనిలోకొస్తాడు. కాస్గాయ్ కాక్ ద్వారా అందరు హషీరాలను మూజాన్ ఉండే చోటుకి రమ్మని చెప్తాడు. ఏంటి? మూజాన్ వచ్చేసాడా? టోకుటో ఇంకా సనేమి తమ్ముడు చనిపోయారు. కానీ అప్పర్ మూన్ 1ని ఓడించారు. వాళ్ళతో పోలిస్తే ఏం పీకుతున్నాను నేనిక్కడ? ఈ గిటార్‌ది. మాతో పిల్లి ఎలక గేమ్ ఆడుతుంది. దీనికంత పవర్ లేకున్నా తెల్లవార్లు మమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వకుండా చేయగలదు అని సర్పెంట్ హషీరా చిరాకు పడతాడు. అదేం ఆర్డర్? మేము ఈ గిటార్ దాన్ని వదిలేసి మూజాన్ దగ్గరికి వెళ్ళాలా అని మిట్సురి కాకితో అడుగుతున్నప్పుడు
ఎవరో తనను వెనక్కి లాగుతారు. గైస్ ఇప్పుడు కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. అసలు మిట్సురిని ఎవరు లాగారు? అసలు ఏమవుతుందో చూద్దాం. కట్ చేస్తే తాంజిరో ఇంక గియులు మూజాన్ దగ్గరికి చేరుకుంటారు. ఇంక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. మొత్తానికి మన మెయిన్ హీరో ఇంకా మెయిన్ విలన్ కలుసుకుంటారు. తాంజిరోకి ఆ రోజు మళ్ళీ గుర్తుకొస్తుంది. కోపం, బాధ కట్టలు కట్టలుగా తెంచుకొస్తాయి. అప్పుడు గియు తాంజిరోని కామ్ అవ్వమంటాడు. అదంతా మూజాన్ గమనించి ఇలా అంటాడు. మీ ఆలోచనలు నాకు చిరాకు తెప్పిస్తాయి. ఎప్పుడు చూడు నోట్లోంచి మా అమ్మని చంపేశావు, నిన్ను వదిలిపెట్టను, మా నాన్నని చంపేశావు, మా చెల్లి, అక్క ఆపండ్రా. మీరు బ్రతికే ఉన్నారుగా అదే ఎక్కువ. ఇప్పుడేంటి మీ కుటుంబాలు పోయాయి. అయితే మీరు చాలా లక్కీ. ఆలోచించండి. మీకసలు సుడుంటే గాని ఇంతవరకు నా నుంచి తప్పించుకొని బ్రతకరు. ఇప్పుడు కూడా వదిలేస్తున్నా పోయి మీ బ్రతుకులేవో బతకండి. రేయ్! ఏమంటున్నావురా? ఇదిగో సింపుల్‌గా చెప్తా. నేను ఒక భూకంపం, సునామీ అని అనుకో. అవి ఎప్పుడు వచ్చి ఎంతమందిని చంపినా ఎవరూ ఏమీ చేయలేరు. బ్రతికిన వాళ్ళు మా అదృష్టం అని అనుకుంటారు. పోయిన వాళ్ళని వెనక్కి తేలేం. కాబట్టి ఏదో చిన్నా చితకా పనులు చేసుకుంటూ బ్రతికేయండి. మళ్ళీ రివెంజు, రేపటి కోసం అది ఇది అని చెప్పి డెమాన్ స్లేయర్స్ అని గ్యాంగ్ ఫార్మ్ చేయకండి. ఈరోజు నేను వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెడదామనుకుంటున్నా అని మూజాన్ అంటాడు. మూజాన్ ఇంక చాలు. ఇంకా ఎక్కువసేపు నువ్వు బ్రతకూడదు అని తాంజిరో కోపంతో వార్నింగ్ ఇస్తాడు. గైస్ ఇక మీరు ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. చాప్టర్ 182. చాప్టర్ స్టార్టింగ్లో తాంజిరో ఇలా అనుకుంటాడు. నేనెంతో మంది డీమన్స్‌ని చంపా. కానీ ఏ రోజు ఎవరి మీద ఇంత కోపం రాలేదు. ఇదే ఫస్ట్ టైం నాకు ఇంత కోపం రావడం. కిబుట్సుజి మూజాన్. వీడు ఏం చేసినా చావడు. వీడిని సన్‌లైట్‌లోకి లాగాల్సిందే. అంటే అందరూ వచ్చేదాకా ఆగాలి. అప్పుడు అసలైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు మూజాన్ దగ్గర నుంచి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ లాగాలి అని తాంజిరో అనుకుంటాడు. ఇంక ఫైట్ స్టార్ట్ అవుతుంది. తాంజిరో వర్సెస్ మూజాన్. మూజాన్ తన చెయ్యిని చాపి విసురుతూ ఉంటాడు. గియు 11th ఫార్మ్ యూజ్ చేసి అటాక్ చేస్తాడు. ఆ చేతులు కత్తుల్లాగా చాలా షార్ప్‌గా ఉంటాయి. ఎంత దూరమైనా సాగుతూ ఉంటాయి. ఆ స్పీడ్‌ని తాంజిరో కూడా సరిగ్గా గమనించలేకపోతాడు. అయినా ఎలాగోలా తప్పించుకుంటూ వెళ్లి మూజాన్ని అటాక్ చేయాలనుకుంటాడు. కానీ తన కంటికి గాయమవుతుంది. అప్పుడు గియు వచ్చి సేవ్ చేస్తాడు. తాంజిరో, మూజాన్ పవర్ అప్పర్ మూల కంటే చాలా ఎక్కువ. నువ్వు కష్టపడి దగ్గరికి వెళ్ళకు. ఏ క్షణమైనా పీస్ పీస్ అయిపోతావు అని గియు చెప్తాడు. ఏంటి తెల్లారేదాకా టైం వేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడున్నంత వరకు అసలు సన్‌లైట్ అనేదే నా దగ్గరికి చేరుకోదు. అయినా కేవలం ముగ్గురు హజీరాలతో మీరేం చేస్తారు? అని మూజాన్ అంటాడు. ముగ్గురా? ముగ్గురేంటి? ఓహో! మీకు తెలీదా? ఆ సర్పెంట్ హజీరా, ఇంకా ఆ అమ్మాయి నా అప్పర్ మూన్ 4 నాకిమే దగ్గర చనిపోయారు అని మూజాన్ చెప్తాడు. గైస్ ఇంకా ఆ విషయం తెలిసిన గియు తాంజిరోలకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు ముగ్గురు హషీరాలతో ఇంక మూజాన్ని ఎలా చంపాలని భయపడతారు. ఇంక మూజాన్ కంటిన్యూస్‌గా అటాక్ చేస్తాడు. అండ్ ఆ అటాక్స్‌ని తాంజిరో తప్పించుకోలేకపోతాడు. ఎందుకంటే తన ఐ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి. ఇంకా సిట్యుయేషన్ చాలా క్రిటికల్‌గా మారుతుంది. తాంజిరో మీద అటాక్స్ ల్యాండ్ అయ్యేసరికి సడెన్‌గా మిట్సురి వచ్చి సేవ్ చేస్తుంది. "కన్రోజీ నువ్వు బ్రతికే ఉన్నావా?" అని గియు షాక్ అవుతాడు. అలాగే సర్పెంట్ హషీరా కూడా వస్తాడు. "రేయ్ తాంజిరో ఎందుకురా నువ్వు ఇంత పెద్ద ఫైట్‌లో? నువ్వు నీ గురించి చూసుకో ఫస్ట్." "ఆ! మీరు బ్రతికే ఉన్నారా? మరి మూజాన్ ఏంటి? మీరు చనిపోయారని చెప్పాడు" అని తాంజిరో అడుగుతాడు. ఇంక ఇదంతా చూసిన మూజాన్‌కి అసలేం అర్థం కాదు. వెంటనే నాకిమే అని గట్టిగా అరుస్తాడు. తీరా చూస్తే మూజాన్‌కి వాళ్ళిద్దరూ చనిపోయినట్లు ఒక ఇల్యూజన్ చూపిస్తారు. అదెవరో కాదు టమాయో దగ్గర ఉన్న డీమన్ యుషిరో. हैकर 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 है भाई हैकर है। యుషిరో అప్పర్ మూన్ 4 బ్రెయిన్‌ని కంట్రోల్ చేసి ఇన్ఫినిటీ క్యాసెల్ అంతా తిప్పేస్తాడు. మూజాన్ నువ్వు టమాయోనే చంపుతావా? నిన్ను ఈ భూమి నుంచి పంపే సమయం వచ్చింది అని యుషిరో గట్టిగా అరుస్తాడు. గైస్ ఇదన్నమాట జరిగింది. సర్పెంట్ హషీరా, లవ్ హషీరా చనిపోయినట్లు ఒక ఫేక్ ఇల్యూజన్ సృష్టించి అప్పర్ మూన్ 4 నాకిమే ద్వారా మూజాన్‌కి చూపించాడు. ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. చాప్టర్ 183. చాప్టర్ స్టార్టింగ్‌లో మిట్సురి మనకి యుషిరో తన దగ్గరికొచ్చి చెప్పిన ప్లాన్ గురించి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మీరు అటాక్ చేస్తూ ఉంటే నేను సైలెంట్‌గా వెళ్లి తన బ్రెయిన్‌ని హ్యాక్ చేస్తా. అలా చేస్తే మూజాన్ అందరూ పోయారనుకుంటాడు. అప్పుడు మీరు మెల్లగా అందరిని మూజాన్ దగ్గరికి తీసుకురావచ్చు అని యుషిరో చెప్తాడు. అలా ప్లాన్ అమలు చేస్తారు. మిట్సురి ఇంకా సర్పెంట్ హషీరో చనిపోయినట్లు ఒక ఇల్యూజన్ తయారు చేయడం వల్ల మూజాన్ అందరూ చనిపోయారనుకొని తాంజిరో ఇంక గివ్ మీద ఫోకస్ చేస్తాడు. ఈలోపు అందరిని మూజాన్ ఉన్న చోటికి రప్పిస్తారు. ఇంక మూజాన్ ఇదంతా తెలుసుకున్నాక ఇలా అంటాడు. ఎవడ్రా నువ్వు? టమాయో డీమన్‌వా? నీకు బాగా గట్స్ ఎక్కువున్నాయి. నా డీమన్‌ని కంట్రోల్ చేస్తావా? అని మూజాన్ మళ్ళీ తిరిగి కంట్రోల్ తెచ్చుకోవడానికి చూస్తాడు.
ఇంకా వాళ్ళు నాకిమేని కంట్రోల్ చేయడానికి ఒక టగ్ ఆఫ్ వార్ గేమ్ లాగా ఆడుతుంటారు. వీళ్ళిద్దరూ కొట్టుకునేసరికి ఇన్ఫినిటీ క్యాజిల్‌లో ఉన్న వాళ్ళందరూ చెల్లాచెదురై పడిపోతుంటారు. ఒకరేమో బయటికి తోయాలని చూస్తారు. ఇంకొకరేమో ఇన్ఫినిటీ క్యాజిల్ లోపలే ఉంచాలని చూస్తారు. మూజాన్ని స్నేక్ హషీరా, వాటర్ హషీరా అటాక్ చేస్తారు. ఇంక లాస్ట్‌కి నాకిమే మూజాన్ కంట్రోల్ నుంచి తప్పుతుంది. దాంతో అందరూ ఇన్ఫినిటీ క్యాజిల్ బయటికి పడడం స్టార్ట్ చేస్తారు. ఇంక ఏం చేయలేక మూజాన్ నాకిమేని చంపేస్తాడు. అప్పుడు క్యాజిల్ డోర్స్ క్లోజ్ అవుతాయేమో అని మూజాన్ అనుకుంటాడు. కానీ కాసేపు క్యాజిల్ మూవ్ అవ్వడం ఆగుతుంది. దాంతో ఎలాగైనా మూజాన్‌ను బయటికి తీసుకురావాలని తాంజిరో చనిపోయి పడున్న డీమన్ స్లేయర్స్ కత్తుల్ని విసురుతూ అటాక్ చేస్తాడు. ఆఖరికి యుషిరో తన ఫుల్ పవర్ వాడి నాకిమేలో కొంచెం ప్రాణంతో ఎలాగోలా అందరినీ బయటికి పడేస్తాడు. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. గైస్ అలా ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ ఎండ్ అవుతుంది. ఇంకా ఫైనల్ బ్యాటిల్ భూమి మీద జరుగుతుంది. అంటే సన్ రైజ్ అయ్యేదాకా అందరూ మూజాన్‌తో ఫైట్ చేయాలి. డీమన్ స్లేయర్స్ వర్సెస్ మూజాన్. 1000 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రాత్రి ఈ రోజు వచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఆర్క్ డీమన్ స్లేయర్‌లో ఫైనల్ ఆర్క్ ద సన్ రైజ్ కౌంట్ డౌన్ ఆర్క్. చాప్టర్ 184 నుంచి చాప్టర్ 206 వరకు ఉంటుంది. ఒక పెద్ద వీడియో ప్లాన్ చేస్తున్నా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. త్వరలో ఫైనల్ ఆర్క్‌తో మీ ముందుకు వస్తా. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.